ఊపిరి వచ్చినప్పుడు ఇంటికెళ్ళి ఎంత ఎక్సైటింగ్‌గా చెప్పానో, ఇంటికెళ్ళి ఫ్యామిలీ అందరికి పిల్లలందరిని పిలిచి మళ్ళీ ఒక బ్రహ్మాండమైన సినిమా నాకు వచ్చింది. భలే క్యారెక్టర్ వచ్చింది అని ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఓంకార్ అన్నట్టు, రవి అన్నట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఫిల్మ్స్. ఐ మీన్ ఒక హై బడ్జెట్ ఫిల్మ్స్‌లో, ఒక బిగ్ ఫిల్మ్స్‌లో ఒక కొత్త కొత్త ఫిల్మ్ మళ్ళీ తెలుగు వాళ్ళకి. అండ్ చేసిన సజెషన్స్, ఇంప్రూవ్మెంట్ స్క్రిప్ట్స్ అన్ని చేసి ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ డెవలప్ చేసాం. డిసెంబర్ 1st వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈయన చూస్ చేసుకునే సబ్జెక్టులు అలాంటివి, చూస్ చేసుకునే డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు, చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అలాంటివి. ఆయన ఈ సినిమాలో ఎంచుకున్న పాత్ర కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. So Omkar has done his super best in the script. నాగ్ సార్ ఈ మూవీలో నెవర్ బిఫోర్, ఇదివరకు ఎప్పుడు మీరు చూసుంటారు, అలాంటి నాగ్ సార్ నేను ప్రజెంట్ చేయబోతున్నాను.
థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ జానర్, థ్రిల్లర్ కామెడీ జానర్. నాకు ఎప్పటి నుంచో ఒక థ్రిల్లర్ క్యారెక్టర్ చేయాలి, ఒక థ్రిల్లర్ అండ్ హారర్ మధ్యన ఉండే ఒక క్యారెక్టర్ చేయాలి, అటువంటి చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ థ్రిల్లర్ ఫిల్మ్స్ చూడటం. జనరల్గా నేను థ్రిల్లర్ ఫిల్మ్స్ వదలను. ఓ సాత్ దిన్ అని ఒక సినిమా నాకు బాగా గుర్తు చిన్నప్పుడు, ఓ రాతే అటువంటివన్నీ నాకు బాగా గుర్తు, చూసేవాడిని. అలాగే ఈ ఎగ్జార్సిస్ట్ అని ఇవన్నీ ఇలా చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని చూస్తూ నాకు, బట్ అదొక కిక్ వచ్చేది ఆ సినిమాలు చూసినప్పుడల్లా. అండ్ అటువంటిది నాకు ఎవరు తీసుకురాలేదు సబ్జెక్టు, మేబీ తెలుగులో పెద్ద. అండ్ థ్రిల్లర్ అనగానే ఒక ఇన్స్టెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కానీ తప్పకుండా వింటాను అని. నేను రాజుగారి గది ఒరిజినల్ ఫిల్మ్ కూడా చూడలేదు, ఐ హావెంట్ సీన్ ద ఫిల్మ్ టు హ్యావ్ టు బి ఆనెస్ట్. అండ్ బట్ ఓంకార్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా టీవీలో మేము ఉన్నప్పుడు వెన్ వీ వర్ దేర్ ఇన్ మా టీవీ, ఓంకార్తో నాకు పరిచయం అయింది. ఆయన ఒక గేమ్ షో కూడా నాతో ఈ ప్రజెంట్ చేశారు. అప్పుడు గేమ్ షో బాగా నచ్చింది, బట్ చేయటానికి కుదరలేదు. ఈ I know he's a very capable person, Omkar. I've seen his work in TV and all that. And ఓంకార్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఐ డింట్ ఈవెన్ ఊహించలేదు ఇంత మంచి క్యారెక్టర్ ఉంటుందని. అంటే మంచి క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్ని అందరూ అంటారు. ఇంత స్కోప్ వస్తుంది మళ్ళీ నాకు. ఐ కెన్ డూ ఒక ఊపిరిలాగా, ఒక సోగ్గాడే చిన్నాన్లాగా, ఒక ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫిలిం అండ్ లీడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం వస్తుంది అని నేను ఐ వాజ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్గా ఆ రోజున ఐ వాజ్ వెరీ 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 ఎక్సైటెడ్. ఊపిరి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత ఎక్సైటింగ్గా చెప్పాను. ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరికీ, పిల్లలందరినీ పిలిచి మళ్ళీ ఒక బ్రహ్మాండమైన సినిమా నాకు వచ్చింది, భలే క్యారెక్టర్ వచ్చింది అని ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఓంకార్ అన్నట్టు, రవి అన్నట్టు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ ఫిలిమ్స్. ఐ మీన్ ఒక హై బడ్జెట్ ఫిలిమ్స్లో, ఒక బిగ్ ఫిలిమ్స్లో ఒక కొత్త ఫిలిం మళ్ళీ తెలుగు వాళ్ళకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ పివి, నిరంజన్ అండ్ హోల్ టెక్నీషియన్, హోల్ గ్రూప్. అండ్ వాళ్ళలో ఎంతూజియాజం చూస్తుంటే నాకు మళ్ళీ ఎంతూజియాజం వచ్చింది. గెటప్ ఏంటి, ఎలా చేయాలి, ఇదేంటి అదేంటి, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఐ నో ఆర్ తెలుగు ఆడియన్స్ విల్ బ్లెసెస్. వాళ్ళు ఎప్పుడు కొత్తదనానికి ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు చూస్తాకి. ఐ నో తప్పకుండా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, బాగుంటుంది అని గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా మొదలు పెడుతున్నాం. డైరెక్టర్ ఓంకార్ గారు ఒకసారి మాట్లాడమంటాను. రాజు గారికి అది 1 తర్వాత ఆయన సబ్జెక్ట్తో వచ్చారు. నాగార్జున గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆ సంస్థ మాతో ఉన్న రిలేషన్షిప్తో ఆయన విన్నారు. ఆయన చేసిన సజెషన్స్, ఇంప్రూవ్మెంట్ స్క్రిప్ట్స్ అన్ని చేసి ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ డెవలప్ చేసాం. December 1st వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియల్లీ బిగ్ ఫిలిం అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, ప్రొడ్యూసర్స్కి, ఓంకార్ గారికి అందరికీ థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనతో పనిచేయడం. మామూలుగా ఎవరి గురించన్నా మనం మీటింగ్స్లో చెప్తే కొన్ని పొగడ్తల్లానే ఉంటాయి, ఈయన పొగిడినా నిజాల్లానే ఉంటాయి. ఎందుకంటే ఈయన చూస్ చేసుకునే సబ్జెక్టులు అలాంటివి, చూస్ చేసుకునే డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు, చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అలాంటివి. ఆయన ఈ సినిమాలో ఎంచుకున్న పాత్ర కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సినిమా స్టార్ట్ అయ్యే ముందు తెలుస్తుంది మనకి ఈ సినిమా మనకి ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయొచ్చు, ఎలా వీ కెన్ మేక్ ద హోల్ ఫిల్మ్ ఎంత కొత్తగా వీ కెన్ మేక్ ఇట్ లుక్ అని. సో ఓంకార్ has done his super best in the script and he's given us a great challenge for this journey and definitely we'll make it very big and thank you and all. Thank you so much. ఒక కోఇన్సిడెన్స్ చెప్పాలి మీకు ముందు. లాస్ట్ ఇయర్ దసరాకి, విజయదశమి రోజు October 22nd రాజుగారి గది ఒక చిన్న బడ్జెట్ మూవీ కింద రిలీజ్ అవటం, టోటల్ మీడియా సపోర్ట్ అండ్ ప్రేక్షకుల ఆదరణ వల్ల బిగ్గెస్ట్ హిట్గా ఆ ఇయర్కి నిలిచింది అది. దానివల్ల చాలామంది, అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి, ఏంటి ఇంకా స్టార్ట్ చేయట్లేదు, ఇంతసేపు ఉండకూడదు అని చాలామంది అంటూనే ఉన్నారు. బట్ నాకు కూడా తెలియదు నేను ఎవరితో చేస్తానో ఏం చేస్తానో. బట్ అనుకోకుండా ఆ దేవుడు
అక్టోబర్ 22 ఈ సంవత్సరం, అంటే సేమ్ డేట్, లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ అయిన రోజున అదే రోజు ఈ సంవత్సరం నాగ్ సార్ని నేను కలవటం, రాజుగారి గది 2 నేరేట్ చేయడం జరిగిందండి. అంత కోఇన్సిడెన్స్. ఇది ప్లాన్ చేసుకుంది అయితే కాదు. నాగ్ సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ డేట్. నేను ఆయన ఫస్ట్ కలిసి అదే చెప్పాను, సార్ దేవుడు తీసుకొచ్చి మిమ్మల్ని కరెక్ట్గా అలాంటి డేట్ ముందే కూర్చోబెట్టారు అని చెప్పి స్టోరీ మొత్తం నేరేట్ చేసిన తర్వాత వెంటనే సార్ చాలా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు. నేను ఒక యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ పొజిషన్ రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టపడి నాగ్ సార్ ఈ మూవీలో నెవర్ బిఫోర్, ఇదివరకు ఎప్పుడు మీరు చూసుంటారు అలాంటి నాగ్ సార్ నేను ప్రజెంట్ చేయబోతున్నాను. డెఫినెట్గా నాగ్ సార్ నమ్మకాన్ని, యూపీ గారి నమ్మకాన్ని అండ్ నిరంజన్ గారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను ధన్య బాలకృష్ణ. మన ఇండియా గ్లిట్స్ చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అన్నీ యూట్యూబ్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.